ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ద సింప్సన్స్ అనే షోకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అంటే ఈ ప్రపంచంలో టెలికాస్ట్ అయిన అత్యంత గొప్ప టీవీ షోస్లో ఇది కూడా ఒకటని చాలా మంది నమ్ముతూ ఉంటారు. అయితే ఈ షో అంతలాగా అంతమందికి నచ్చడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో మొదటిది దీంట్లో ఉండే అద్భుతమైన స్టోరీ టెల్లింగ్, రెండవది దీంట్లో ఉండే ఫస్ట్ క్లాస్ జోక్స్, మూడవది అన్నిటికంటే అత్యంత ముఖ్యమైనది దీంట్లో ఉండే ప్రిడిక్షన్స్. ఎస్, ఈ షోలో కొన్ని ప్రిడిక్షన్స్ ఉంటాయి. ఆ ప్రిడిక్షన్స్ ఎంత పర్ఫెక్ట్గా ఫ్యూచర్ని మ్యాచ్ చేస్తాయంటే అసలు ఎవ్వరూ కూడా ఊహించలేరు, అంత అద్భుతంగా ఉంటాయి. సో నిజంగానే జరిగిన సింప్సన్స్ షోలో వచ్చిన 10 ప్రిడిక్షన్స్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1, డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెన్సీ. సింప్సన్స్ షో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెన్సీని ప్రాపర్గా ముందే ప్రెడిక్ట్ చేసింది. 2000 సంవత్సరంలో ఒక ఎపిసోడ్ వచ్చింది. ఆ ఎపిసోడ్లో మనకి బార్ట్ ఏమో ఒక పనికిమాలిన వాడిగా, లీసా ఏమో మొట్టమొదటి స్ట్రైట్ ఫిమేల్ ప్రెసిడెంట్గా మారినట్టుగా మనకైతే చూపిస్తారు. అయితే ఆ టైంలో లీసా ఒక మాట చెబుతుంది. ఏమనంటే, మనకి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నుంచే బడ్జెట్ క్రంచ్ అయితే ఉంది అని అయితే చెబుతుంది. సో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయినట్టుగా వాళ్ళు అప్పుడే ప్రెడిక్ట్ చేసి మనకి ఆ షోలో అయితే చూపించడం జరిగింది. మరి వాళ్ళు అంతలా ఎలా గెస్ చేయగలిగారు అంటే దానికి ఒక రీజన్ ఉంది. బేసిక్గా 2000 సంవత్సరంలోనే డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా పోటీ చేశాడు. అండ్ ఆ టైంలో అతను కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు తీసుకొని వచ్చాడు. అండ్ ప్రజల్లో చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా క్యాంపెయిన్ చేయడం జరిగింది. సో అదే సంవత్సరంలో ఈ ఎపిసోడ్ కూడా వచ్చింది కదా. సో వాళ్ళు ఏమని గెస్ చేశారంటే, ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా సరే ఇతని యొక్క ఐడియాలజీస్ కారణంగా, ఇతని యొక్క అగ్రెసివ్ అప్రోచ్ కారణంగా ఖచ్చితంగా ప్రెసిడెంట్ అవుతారు అని గెస్ అయితే చేయడం జరిగింది. సో అందుకని అదే సంవత్సరంలో వచ్చిన ఎపిసోడ్లో డొనాల్డ్ ట్రంప్ని ప్రెసిడెంట్గా చూపించడం జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ అతను ప్రెసిడెంట్ అయితే అయ్యాడు కూడా. అండ్ బేసిక్గా 1988 నుంచి కూడా డొనాల్డ్ ట్రంప్ కొంచెం యాక్టివ్గానే ఉన్నాడు. బట్ 2000 సంవత్సరంలోనే చాలా ఎక్కువగా యాక్టివ్గా ఉన్నాడు ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ చేయడంలో. సో అందుకనే ఆ సంవత్సరం అలా అయితే వాళ్ళు ఆ ఎపిసోడ్ని అయితే పెట్టారు. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి. బట్ ఏంజిల్ వన్ అండ్ అప్స్టాక్స్ ఈజ్ ద బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రెండిట్లో మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ సంపాదించవచ్చు. ఇప్పుడే డీమాట్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకోండి. బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. నెంబర్ 2, యాపిల్ వాచెస్ ఆర్ మొబైల్ స్మార్ట్ వాచెస్. 1995 సంవత్సరంలో లీసాస్ వెయిటింగ్ అనే పేరుతో ఒక ఎపిసోడ్ వచ్చింది. ఆ ఎపిసోడ్లో కూడా ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేశారు వాళ్ళు. అండ్ ఫ్యూచర్కి సంబంధించిన ఒక అద్భుతమైన టెక్నాలజీని వాళ్ళు ప్రిడిక్ట్ చేయడం జరిగింది. ఆ ఎపిసోడ్లో లీసా యొక్క ఫియాన్సీ ఒక వాచ్ని అయితే పెట్టుకుంటాడు. అండ్ ఆ వాచ్ అనేది చూడడానికి యాపిల్ వాచ్లా ఉంటుందని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. అండ్ యాపిల్ వాచ్ని అండ్ ఫ్యూచర్ వాచెస్ని వాళ్ళు ప్రిడిక్ట్ చేశారని చాలామంది చెబుతూ ఉంటారు. బట్ యాపిల్ వాచ్కి సిమిలారిటీస్ పెద్ద ఎక్కువగా లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు మనకి చూపించింది ఏంటంటే ఒక రిస్ట్ బ్యాండ్కి ఒక ఫోన్ అటాచ్ అయ్యి ఉన్నట్టుగా చూపించారు. సో బేసిక్గా ఫ్యూచర్లో మన చేతికే మొబైల్స్ ఉంటాయనే విషయాన్ని వాళ్ళు ప్రిడిక్ట్ చేశారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అది నిజమే కూడా. ఇప్పుడు మన దగ్గర ఉండే స్మార్ట్ వాచెస్లో మీరు గమనించినట్టయితే కాల్స్ చేసుకోవచ్చు, వీడియోస్ చూసుకోవచ్చు, అండ్ మెసేజ్లు చేయొచ్చు. మొబైల్లో ఏదైతే చేస్తామో అది మనం వాచ్లోనే చేసేయచ్చు. సో స్మార్ట్ వాచే మొబైల్గా మారిపోయింది, మొబైల్ ఏమో స్మార్ట్ వాచ్ లోపలికి వచ్చేసినట్టు అయిపోయింది. సో దాన్ని ప్రిడిక్ట్ చేశారు వాళ్ళు. అండ్ అదైతే మాత్రం చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. నెంబర్ 3, ఆటో కరెక్ట్. బేసిక్గా మనం టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నప్పుడు అన్నిసార్లు దానికి సంబంధించిన ప్లస్ పాయింట్సే కాదు కదా, కొన్నిసార్లు మైనస్ పాయింట్స్ కూడా ఉంటాయి. అండ్ అలాంటి మైనస్ పాయింట్లో ఆటో కరెక్ట్ కూడా ఒకటి. ఈ ఆటో కరెక్షన్ కారణంగా చాలాసార్లు రాంగ్ మెసేజ్లు చాలా మందికి వెళ్ళిపోతూ ఉంటాయి. అండ్ దాని కారణంగా చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ ద సింప్సన్స్ వాళ్ళు ఈ ఆటో కరెక్ట్ని ఎప్పుడో గెస్ చేయడం జరిగింది. ఒక ఎపిసోడ్లో డాల్ఫ్ అనే పర్సన్ బీటప్ మార్టిన్ అనే మెసేజ్ చేయడానికి ట్రై చేస్తే అది ఈటప్ మార్తా అని మారిపోతుంది. సో బేసిక్గా దీన్ని కూడా వాళ్ళు అప్పటి సిచ్యువేషన్స్ని దృష్టిలో పెట్టుకొని ఆ షోలో పెట్టారు. అండ్ అది ఫ్యూచర్లో నిజమైపోయింది. బేసిక్గా అప్పుడు ఏమైందంటే యాపిల్ వాళ్ళు ఒక కొత్త డివైస్ని తీసుకొని వచ్చారు. అంటే మిడ్ 1990s ఇదంతా కూడా జరిగింది.
అప్పట్లో యాపిల్ వాళ్ళు న్యూటన్ అనే పేరుతో ఒక డివైస్ని తీసుకొని వచ్చారు. దీంట్లో మనం ఏదైనా ఒక ఇన్పుట్ ఇచ్చినట్టయితే అది చాలా వరస్ట్గా మారుస్తూ ఉండేది. సో బేసిక్గా టెక్ ఇండస్ట్రీలో అంత పెద్ద కంపెనీ అయ్యుండి ఇలాంటి ఒక డివైస్ని తీసుకొచ్చేసరికి అప్పట్లో చాలామంది దాన్ని చాలా ఫన్నీగా చూడడం మొదలుపెట్టారు, దాని గురించి జోకులు వేసుకోవడం మొదలుపెట్టారు. అండ్ ఏదైనా ఒక మెసేజ్ని దాని ద్వారా పంపిద్దామంటే అది కరెక్ట్గా వెళ్ళేది కాదు, అది చెడగొట్టేసేది. సో అందుకని అందరూ కూడా దాన్ని ట్రోల్ చేస్తూ ఉంటే అదే టైంలో ఈ ఎపిసోడ్ అయితే రావడం వల్ల దీన్ని క్యాష్ చేసుకొని ఈ విషయాన్ని వాళ్ళైతే వాళ్ళ ఎపిసోడ్లో పెట్టారు. అండ్ ఫ్యూచర్లో అది నిజంగా చాలా పెద్ద విషయంగా మారిపోయింది. అండ్ ఇప్పుడైతే అందరికీ అది ఎదురవుతూనే ఉంది. మనం ఒక మనిషినైనా చంద్రుడి మీద పెట్టచ్చేమో కానీ ఎగ్జాక్ట్గా కరెక్ట్గా వర్డ్స్ని స్పెల్ చేసేటట్టుగా ఒక మొబైల్ అయితే మనం తీసుకురాలేం, అదైతే క్లియర్గా చెప్పొచ్చు. నెంబర్ 4, ఓటింగ్ మెషిన్ ఎర్రర్స్. బేసిక్గా 2008వ సంవత్సరంలో ట్రీ హౌస్ ఆఫ్ హర్రర్ అనే ఒక ఎపిసోడ్లో హోమర్ బరాక్ ఒబామాకి ఓటు వేయడానికి ట్రై చేస్తాడు. కాకపోతే ఆ ఓటింగ్ మెషిన్ బరాక్ ఒబామాకి ఓటు వేయకుండా జాన్ మెక్కెయిన్కి ఓటేస్తూ ఉంటుంది. అండ్ సేమ్ ఇదే కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ 2012వ సంవత్సరంలో జరిగింది. 2012 ఎలక్షన్స్ టైంలో బరాక్ ఒబామాకి ఓటు వేయబోతే అది మిట్ రామ్నీకి వెళ్ళిపోయింది. సో కొన్ని ఓటింగ్ మెషిన్స్లో ఉన్న ఎర్రర్స్ కారణంగా ఇలా జరిగింది. సో బేసిక్గా ఇది కూడా అప్పటి కాలంలో జరుగుతూ వచ్చింది. ఎందుకంటే ఓటింగ్ మిషన్స్ కనిపెట్టినప్పటి నుంచి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే వచ్చాయి. 2008వ సంవత్సరంలో న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు ఇచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం ఆ సంవత్సరంలో జరిగిన ఎలక్షన్స్లో 143 ఓటింగ్ మిషన్స్ ఇలాగ రాంగ్గా పనిచేసి బరాక్ ఒబామాకి ఓటేస్తే వేరే వాళ్ళకి వెళ్ళిపోయేటట్టుగా జరిగిందనమాట. అండ్ బేసిక్ ఇదంతా ఎప్పుడూ జరుగుతూ వచ్చింది. కాకపోతే ఏంటంటే ఆ టైంలో బరాక్ ఒబామాకి చాలా హ్యూజ్ మార్జిన్ అయితే ఉంది. 2008 కానీ 2012 కానీ 2 సంవత్సరాల్లోని కూడా బరాక్ ఒబామా చాలా హ్యూజ్ మార్జిన్తో అయితే గెలిచాడు. కాబట్టి కొన్ని ఓట్లు వేరే వాళ్ళకి వెళ్ళిపోయినా కూడా పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. ఎస్పెషల్లీ హోమర్ ఓటు వెళ్ళిపోయినా అసలు పట్టించుకోవాల్సిన పని అయితే లేదు. సో అది పాయింట్. బట్ ఏదైనా కూడా జరిగిన దాన్ని అయితే ముందే ప్రిడిక్ట్ చేశారు. నెంబర్ 5, ద ఎబోలా అవుట్ బ్రేక్. బేసిక్గా సిమ్సన్స్ వాళ్ళ యొక్క 1997 ఇయర్లో వచ్చిన ఒక ఎపిసోడ్లో ఎబోలా వైరస్కి సంబంధించిన ప్రిడిక్షన్ అయితే చేయడం జరిగిందని చాలామంది నమ్ముతూ ఉంటారు. బేసిక్గా ఒక ఎపిసోడ్లో మార్జ్ బార్ట్కి ఒక బుక్ ఇస్తాడు చదువుకోమని. ఆ బుక్ మీద ఏమని రాసి ఉంటుందంటే క్యూరియస్ జార్జ్ అండ్ ద ఎబోలా వైరస్ అని రాసి ఉంటుంది. అండ్ దాని మీద జార్జ్ పడుకొని ఉంటాడు. యాక్చువల్గా పడుకొని ఉండడం అంటే ఇంకా ఆల్మోస్ట్ చనిపోతాడు అన్నట్టుగానే ఉంటుంది ఆ ఫోటో. అయితే 2014వ సంవత్సరంలో ఎబోలా అనేది చాలామంది అమెరికన్స్కి పరిచయం అయింది. అండ్ చాలామంది దాని కారణంగా చాలా ఇబ్బందులు కూడా పడ్డారు. సో ఇలాగా సిమ్సన్స్ ఎబోలా వైరస్ని ప్రిడిక్ట్ చేసిందని చాలామంది చెబుతూ ఉంటారు. బట్ బేసిక్గా అది కేవలం అమెరికాకి ప్రిడిక్ట్ చేసింది అంతే. ఎందుకంటే ఎబోలా వైరస్ 1976వ సంవత్సరంలోనే మొట్టమొదటిసారిగా కనుగొనడం జరిగింది. దాన్ని అప్పట్లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగోలో కనుగొన్నారు. ఆ తర్వాత ఆఫ్రికాకి చెందిన వేరు కంట్రీస్లో ఎన్నో ఏళ్ల పాటు ఇబ్బంది పెట్టి ఫైనల్గా ఎబోలా అమెరికాకి 2014లో రీచ్ అయింది. అప్పటి వరకు అమెరికన్స్కి ఎబోలా అనేది ఒకటి ఉందని కూడా తెలియదు, ఎందుకంటే వాళ్ళ వరకు అది రీచ్ అవ్వలేదు కాబట్టి. బట్ అప్పుడు వాళ్ళ వరకు రీచ్ అయింది, అప్పుడు వాళ్ళైతే సఫర్ అవడం జరిగింది. సో ఎవరైతే సిమ్సన్స్ రైటర్ ఉన్నారో వాళ్ళు అమెరికన్ పబ్లిక్కి ఈ డిసీజ్ గురించి ముందుగానే చెప్పి వాళ్ళకి ముందుగానే దీని గురించి ఎంతో కొంత నాలెడ్జ్ ఇవ్వాలనుకున్నారు. అండ్ ఆ పుస్తకం వాళ్ళందరిలోకి వెళ్ళిన తర్వాత, ఆ ఎపిసోడ్ వాళ్ళందరిలోకి వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వైరస్ అయితే వాళ్ళ వరకు చేరుకుంది. నెంబర్ 6, లేడీ గాగా పర్ఫార్మింగ్ ఎట్ ద సూపర్ బౌల్. లేడీ గాగా ఈ ప్రపంచంలోని మోస్ట్ ఫేమస్ పాప్ స్టార్స్లో ఒకరని చెప్పొచ్చు. సో డెఫినెట్గా ఆవిడ గురించి ఒక షో అయితే ఉంటుంది. అండ్ సిమ్సన్స్ వాళ్ళు కూడా అందుకనే ఆవిడ కోసం ఒక షోని పర్టికులర్గా డెడికేట్ చేయాలనుకున్నారు. అంటే నామకే వాస్తే ఏదో పెట్టామన్నట్టు కాకుండా ఆవిడ కోసం ఒక ఎపిసోడ్ డెడికేట్ చేయడం జరిగింది. అయితే ఆ ఎపిసోడ్లో ఏంటంటే లేడీ గాగా 2017వ సంవత్సరంలో సూపర్ బౌల్లో పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. ఈవెన్ CNN వాళ్ళు కూడా దీన్ని చాలా ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. అంటే ఆవిడ సూపర్ బౌల్లో పర్ఫామ్ చేస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే ఈ ఎపిసోడ్ సూపర్ బౌల్ అనే దానికి ఎలాంటి రిఫరెన్స్ కూడా కలిగి లేదు. కాకపోతే ఏంటంటే లేడీ గాగా స్ప్రింగ్ ఫీల్డ్లో పర్ఫామ్ చేసింది. అండ్ అలా పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఆ ఎపిసోడ్లో ఎలాగైతే పర్ఫామ్ చేసిందో ఆవిడ అక్కడ కూడా ఆల్మోస్ట్ అలాగే పర్ఫామ్ చేసింది. సో ఇది మ్యాచ్ అయింది కాబట్టి డెఫినెట్గా దీన్ని ప్రిడిక్ట్ చేశారని అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. నెంబర్ 7, సీగ్ఫ్రైడ్ అండ్ ద రాయ్ టైగర్ అటాక్. 1993వ సంవత్సరంలో స్ప్రింగ్ ఫీల్డ్ అనే ఒక ఎపిసోడ్ అయితే వస్తుంది. దాంట్లో మిస్టర్ బర్న్స్, సీగ్ఫ్రైడ్ అలాగే రాయ్ వీళ్ళిద్దరిని కూడా తీసుకొని వస్తాడు. వీళ్ళిద్దరు కూడా ప్యారడీ డ్యూయో. వీళ్ళిద్దరి షోలో వైట్ టైగర్స్ అయితే ఉంటాయి. అండ్ ఆ ఎపిసోడ్ బేసిక్గా చాలా ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది. బట్ 2003వ సంవత్సరంలో రియల్ రాయ్ హార్న్ విషయంలో అదే జరిగిందని చెప్పొచ్చు. అంటే ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన 10 సంవత్సరాల తర్వాత అయితే జరిగింది.
సో బేసిక్గా ఇప్పటి వరకు సిమ్సన్ రైటర్స్కి వచ్చిన ఐడియాస్కి వేరు వేరు రీజన్స్ ఉన్నాయి, ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. బట్ దీనికి మాత్రం కంప్లీట్గా డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. టైగర్స్ అయితే ఉంటాయి కానీ వైట్ టైగర్స్ అనేవి ఎస్పెషల్గా ఇలాంటి సిచ్యువేషన్లు అయితే ఉండవు కదా. అండ్ బేసిక్గా ఆ ఎపిసోడ్లో కూడా ఆ టైగర్స్ వాళ్ళనైతే చంపేయడం జరుగుతుంది. అండ్ బయట కూడా అదే జరిగిందనమాట. సో బేసిక్గా వాళ్ళు చెప్పాలనుకుంది ఏంటంటే, మీరు ఒక యానిమల్కి ఎంత ట్రైనింగ్ ఇచ్చినప్పటికీ కూడా అది కనుక శక్తివంతమైన యానిమల్, డేంజరస్ యానిమల్ అయినట్టయితే అది డెఫినెట్గా ఏదో ఒక రోజు మన సరదా తీర్చేస్తుందని చెప్పాలనుకున్నారు. అండ్ అది ఎగ్జాక్ట్గా 100% జరిగింది. అది కూడా వాళ్ళ షో టెలికాస్ట్ అయిన 10 సంవత్సరాల తర్వాతే జరిగింది. నెంబర్ 8, డిస్నీ బైస్ 20th Century Fox. బేసిక్గా ఇది అత్యంత గొప్ప ప్రిడిక్షన్స్లో ఒకటి, అత్యంత ఫన్నీయెస్ట్ ప్రిడిక్షన్స్లో కూడా ఒకటని చెప్పొచ్చు. 1998 సంవత్సరంలో వచ్చిన ఒక ఎపిసోడ్లో హోమర్ ఫాక్స్ స్టూడియోస్ని విజిట్ చేస్తాడు. ఒకవేళ వాళ్ళు కనుక ఓకే చేసినట్టయితే ఒక సినిమా తీయొచ్చన్న ఉద్దేశంతో. అయితే ఆ 20th Century Fox ఆఫీస్ బయట భాగంలో ఒక పెద్ద సైన్ కనబడుతూ ఉంటుంది, 20th Century Fox అని. దాని కింద ఏమని రాసి ఉంటుందంటే, ఏ డివిజన్ ఆఫ్ వాల్ట్ డిస్నీ కో, అంటే వాల్ట్ డిస్నీ కంపెనీకి చెందిన ఒక డివిజన్ అనేది అక్కడ రాసి ఉంటుంది. సో రీసెంట్గా మనకు అందరికీ తెలిసిందే, కొన్ని సంవత్సరాల క్రితం డిస్నీ వాళ్ళు ఈ 20th Century Fox అయితే కొనుగోలు చేసేయడం జరిగింది. సో ఇప్పుడు టెక్నికల్లీ డిస్నీ వాళ్ళదే ఈ సిమ్సన్ షో కూడా అన్నమాట. సో లైఫ్ అనేది చాలా ఫన్నీగా మారిపోయింది కదా. అయితే బేసిక్గా 20th Century Fox వాళ్ళు ముందుగానే దీన్ని గెస్ చేసి ఇలా ఎందుకు రాశారు, ఇలా ఎందుకు చూపించారు అంటే, బేసిక్గా డిస్నీ కంపెనీ చాలా పెద్దది. వాళ్ళు చాలా వాటిని కొనుగోలు చేస్తూ ఉంటారు. వాళ్ళ అండర్లోనే ESPN ఉంది, లూకాస్ ఫిల్మ్ ఉంది, మార్వల్ ఉంది, ABC ఉంది, A&E నెట్వర్క్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. సో అప్పటికి వాళ్ళకి అనిపించి ఉంటుంది ఏదో ఒక రోజు ఖచ్చితంగా డిస్నీ వాళ్ళు వాళ్ళ ఓన్ కంపెనీ అయిన 20th Century Foxను కూడా కొనుగోలు చేసేయచ్చేమో అని. సో అందుకని వాళ్ళు దాన్ని గెస్ చేసి దీన్ని అయితే మనకు చూపించడం జరిగింది. అండ్ అది ఎగ్జాక్ట్గా జరిగింది కూడా. నెంబర్ 9, నోబెల్ ప్రైజ్ విన్నర్. సీజన్ 22లో ఒక ఎపిసోడ్ ఉంటుంది. ఆ ఎపిసోడ్లో లీజా, మార్టిన్, మిల్హౌస్, తర్వాత డేటాబేస్ వీళ్ళందరూ కూడా కొన్ని ప్రిడిక్షన్స్ చేస్తారు. అంటే ఏ కేటగిరీలో ఎవరు నోబెల్ ప్రైజ్ విన్ అవ్వచ్చు అనే దాని మీద ప్రిడిక్షన్స్ చేయడం జరుగుతుందన్నమాట. యాక్చువల్గా దాంట్లో మిల్హౌస్ ఏదైతే ప్రిడిక్షన్ చేశాడో అది ఎగ్జాక్ట్గా జరిగింది. 2016 సంవత్సరంలో బెంగ్ ఆర్ హోమ్స్ట్రోమ్ అనే పర్సన్ యాక్చువల్గా నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నాడు. అది కూడా ఎకనామిక్స్కి, మిల్హౌస్ ప్రిడిక్ట్ చేసినట్టుగానే. సో బేసిక్గా మిల్హౌస్కి ఆ షోలో ఎంత వచ్చిందో ఏమొచ్చిందో మనకైతే తెలియదు, కానీ ఈ ప్రిడిక్షన్ అయితే మాత్రం 100% పర్ఫెక్ట్గా జరిగిందని చెప్పొచ్చు. అయితే మనం ఆ పిక్చర్ని బాగా గమనించినట్టయితే దాంట్లో మనకి ఆ కార్డు మీద చాలా పేర్లు కనబడుతూ ఉంటాయి. అవన్నీ కూడా రియల్ పీపుల్ నేమ్సే. అండ్ వాళ్ళందరూ కూడా ఆ కేటగిరీలో చాలా అద్భుతంగా పనిచేసిన వాళ్ళే. సో ఏదో ఒక టైంలో వాళ్ళు డెఫినెట్గా నోబెల్ ప్రైజ్కి క్వాలిఫై అవుతారని చాలామంది నమ్ముతున్న వాళ్ళే. సో అలాంటి వాళ్ళ పేర్లందరూ కూడా అక్కడ ర్యాండమ్గా పెట్టారు. బట్ ఎగ్జాక్ట్గా కొన్ని అయితే మ్యాచ్ అవ్వడం జరిగింది. అందులో ఎస్పెషల్లీ ఎకనామిక్స్లో మిల్హౌస్ పెట్టిన పేరు ఏదైతే హోమ్స్ట్రామ్ ఉందో అదైతే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వడం జరిగింది. సో వాళ్ళు ఏంటంటే డెఫినెట్గా ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి ఫర్దర్గా అనే ఉద్దేశంతో, అంటే సైకిల్స్ అంటారు చూడండి, ఇప్పుడు ఎకనామిక్ సైకిల్స్ అలాగే లైఫ్ సైకిల్స్ లాగా ఈ నోబెల్ ప్రైజ్ కూడా ఒక సైకిల్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన వాళ్ళు గెలిచే అవకాశాలు ఉంటాయి. సో అలాగే ఎకనామిక్స్లో వాళ్ళు గెలవచ్చు అని గెస్ చేశారు. అండ్ అది నిజంగానే జరిగింది కూడా. అండ్ మిగతా వాళ్ళ పేర్లు కూడా ఏదో ఒక రోజు మనం వింటాం ఖచ్చితంగా. నెంబర్ 10, మాస్ ఆఫ్ హిగ్స్ బోసాన్. బేసిక్గా ఇప్పటివరకు మనం చెప్పుకున్న ప్రిడిక్షన్స్ అన్నిటికంటే ఇది తోపు తురుంకాని ప్రిడిక్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు ఇలా జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా ఈ ప్రిడిక్షన్ గురించి తెలిసినప్పుడు. 1998 సంవత్సరంలో ఒక ఎపిసోడ్లో హోమర్ ఇన్వెంటర్గా మారతాడు. అండ్ ఆ టైంలో అతను బ్లాక్ బోర్డ్ మీద ఒక ఈక్వేషన్ని రాస్తాడు. బేసిక్గా ఆ ఇమేజ్ కింద భాగంలో డోనట్ అనేది మొదట పూర్తిగా ఉండి ఆ తర్వాత కొంచెం తినేసి ఆ తర్వాత పూర్తిగా తినేసి అలా ఉంటుంది కదా. సో చాలామంది దాన్నే గమనించారు మొదట, కానీ ఆ తర్వాత కొంచెం డీప్గా స్టడీ చేసినట్టయితే దాని యొక్క పై భాగంలో మనకి హిగ్స్ బోసన్ యొక్క రియల్ లైఫ్ మాస్ అయితే కనబడుతూ ఉంటుంది. అండ్ బేసిక్గా ఇది పార్టికల్ ఫిజిక్స్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఎలిమెంటరీ పార్టికల్ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన 15 సంవత్సరాల తర్వాత శాస్త్రవేత్తలు హోమర్ ఏదైతే ఆ బోర్డు మీద రాశారో దానికి చాలా దగ్గరగా యాక్చువల్గా పార్టికల్ యొక్క యాక్చువల్ మాస్ ఉందని గమనించడం జరిగింది. మరి ఇది ఎలా జరిగింది? సో ఆ రైటర్స్లో, అంటే ఆ సిమ్సన్ షోని రాసిన వాళ్ళలో ఫన్నీయెస్ట్ పీపుల్ మాత్రమే కాకుండా కొంతమంది స్మార్టెస్ట్ పీపుల్ కూడా ఉన్నారని అయితే మనకు అర్థమవుతోంది. ఎందుకు అంటే ఈ ఈక్వేషన్ని 1960sలోనే ప్రపోజ్ చేసినప్పటికీ కూడా అది 50 సంవత్సరాల తర్వాత వరకు కూడా ప్రూవ్ అవ్వలేదు. సో అలాంటి దాన్ని వాళ్ళు ఎగ్జాక్ట్గా ఆల్మోస్ట్ ఈక్వల్గా మ్యాచ్ అయ్యేటట్టుగా ఎలా రాయగలిగారు, ఎలా చూపించగలిగారు. సో అది బేసిక్గా చాలా పెద్ద విషయం అది. అయితే ఆ టైంలో చాలామంది హైలైట్ చేసిన పాయింట్ ఏంటంటే దాని యొక్క టీవీ రైటర్స్లో వన్ ఆఫ్ ది మేజర్ రైటర్ పేరు ఆల్ జీన్. ఈ ఆల్ జీన్ అనే పర్సనే ఒకనొక టైంలో ద సిమ్సన్ షోని రన్ చేయడం జరిగింది. అండ్
చాలామంది తెలియని విషయం ఏంటంటే అతను 16 ఏళ్ల వయసులోనే హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళిన పర్సన్. సో హార్వర్డ్లో చదివాడంటేనే మనం అర్థం చేసుకోవచ్చు చాలా ఇంటెలిజెంట్ అని. సో అందువల్లనే అతను బయట ఏం జరుగుతుందో రియాలిటీని అర్థం చేసుకొని అండ్ చాలా వాటిని స్టడీ చేసి మరి ఈ షోని అయితే రాయడం జరిగింది. సో అందువలన సింప్సన్ షో ప్రిడిక్షన్స్ అన్నింటిలోకెల్లా ఇదే ది బెస్ట్ ప్రిడిక్షన్ అని అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. సో అది మ్యాటర్. సో దాట్స్ ఇట్ గైస్, ఇవి టాప్ 10 సింప్సన్స్ షో ప్రిడిక్షన్స్. ఈ వీడియోలో ఉన్న ప్రిడిక్షన్స్లో మీకు ఏది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఎప్పుడో కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహిదర్, మీ అకౌంట్ వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్, మీట్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ అండ్ అప్స్టాక్స్ ఈస్ ద బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రెండిట్లో మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ సంపాదించవచ్చు. ఇప్పుడే డీమాట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి, బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి.